విక్రమ బేతాళ మాయగుడిలో ముక్తి రహస్యం. ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుడు ధైర్యవంతుడిగా, ధర్మవంతుడిగా ప్రఖ్యాతుడు. ఒకనాడు అతని రాజసభకు ఓ వింత యోగి వచ్చాడు. అతని ముఖం బాగా ప్రతిభా గలిగినట్టు కనిపించినా కన్నుల్లో మాయ ఉండేది. ఆ యోగి రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, నన్ను ఒక గొప్ప తంత్ర యజ్ఞం చేయాలి. కాని దానికి కావాల్సిన బేతాళాన్ని నీవే తెచ్చి ఇవ్వాలి. అది ఓ శ్మశానసాగరంలో ఉన్న మాయగుడిలో బంధించబడి ఉంది. విక్రముడు అంగీకరించాడు. పుష్య నక్షత్రం రోజున అర్ధరాత్రి శ్మశాన సాగరానికి బయలుదేరాడు. అక్కడ వింత శబ్దాలు, మూకుమ్మడి మేఘాలు, మంత్రగణాల చప్పుడు వినిపించేవి. శ్మశానంలోని ఒక పెద్ద చెట్టు క్రింద శవం ఉరిలో వేలాడుతూ ఉంది. అదే బేతాళం. విక్రముడు శవాన్ని భుజాన వేసుకున్న వెంటనే అది మాట్లాడటం మొదలుపెట్టింది. బేతాళం కథ. మాయల గురువు. ఒక అడవిలో మాయల విద్యాలయం అని ఓ తంత్ర విద్యాశాల ఉండేది. అక్కడ 3 శిష్యులు ఉండేవారు. కార్తికేయ అగ్నిమాయలో ప్రావీణ్యం, సౌరభ్ మృత్యుజయ మంత్రాల నిపుణుడు, విష్ణు మాయచూపులతో భ్రమను సృష్టించగలవాడు. ఒకరోజు వారి గురువు వారిని పరీక్షించాలనుకున్నాడు. నా గురుశక్తిని వారసత్వంగా పొందాలంటే మీలో ఎవరు ధైర్యవంతులు, నిష్కల్మషులు అని చూపించాలి. ఆ రోజు రాత్రి ఒక భయంకర మాయ గుహలో ఒక దెయ్యం తలలేని భూతం రూపంలో వచ్చి వారిని మాయలో ముంచింది. కార్తికేయ, సౌరభ్ భయపడి పారిపోయారు. కాని విష్ణు మాత్రం నిలబడి శాంతంగా అన్నాడు: నేను భయపడేది కాదు, మాయకు లోనవుతానని కాదు. నాకు గురువు నేర్పింది ధైర్యం, మంత్రం మాత్రమే కాదు. దాంతో భూతం రూపం మారిపోయి గురువు స్వరూపంలోకి వచ్చింది. విష్ణునే తన వారసుడిగా ప్రకటించాడు. బేతాళం ప్రశ్న. ఇక్కడ బేతాళం విక్రముడిని ప్రశ్నించాడు. రాజా, 3 శిష్యులలో ఒక్కరే గురుశక్తికి అర్హుడని నిర్ణయం వచ్చింది. కాని మిగిలిన 2 కూడా విద్యలో మంచి ప్రావీణ్యం కలవారు. వారు ఎందుకు నిష్కృషించబడ్డారు? గురువు నిర్ణయం న్యాయమైనదేనా? విక్రముడు సమాధానమిచ్చాడు: విద్య అంటే శక్తి మాత్రమే కాదు, ధైర్యం, సంయమనం, నిజాయితీ అవసరం. గురువు తన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలుసుకోవడానికి మంత్ర పరీక్షలు కాదు, నిష్కల్మషమైన ధైర్యం చూశాడు. విష్ణుని ధైర్యం ఆయనను అర్హుడిగా చేసింది. అందుకే ఆయన ఎంపిక సరైనదే. బేతాళం నవ్వుతూ మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. మాయగుడి అంతం. మళ్లీ బేతాళాన్ని తెచ్చుకుంటూ 24వ కథతో 25వ రాత్రి వచ్చింది. ఈసారి బేతాళం రాజుతో గంభీరంగా ఇలా అన్నాడు: ఈ యోగి నిన్ను బలి చేయాలని చూస్తున్నాడు. నువ్వు తన పాశంలో పడితే దేశం నాశనం అవుతుంది. నేను నీకు సహాయం చేస్తాను. కాని నీవు ధైర్యంగా వాడి తంత్రబంధాలను చీల్చాలి. విక్రముడు మాయగుడికి వచ్చి యోగిని ఎదుర్కొన్నాడు. అతడు బలిచక్రం ఆరంభించాడు. అయితే బేతాళం ఇచ్చిన మంత్రాన్ని పఠిస్తూ విక్రముడు ధైర్యంగా నిలబడ్డాడు. ఒక్క క్షణంలో ఆ యోగి బహిరంగమై పోయాడు. అసలు అతడు ఒక మాయచారుడు. విక్రముడు అతన్ని బంధించి ప్రజల ముందు తెచ్చాడు. అందరూ విక్రముణ్ణి ధర్మవంతుడు, సత్యపరుడు, రక్షకుడు అని ప్రశంసించారు. ఈ కథ మనకు నేర్పే పాఠం: ధైర్యం, నిజాయితీ, మానవతా విలువలు ఉన్నవారే అసలైన విజేతలు. విద్య ఉండడం ముఖ్యం కాదు, దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం. దుష్టులను ఎదుర్కొనాలంటే శక్తితో పాటు సత్యబలం కూడా అవసరం.